ప్రకారం హిందూ గ్రంథాల ప్రకారం బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుంచి నోటి నుంచి వచ్చారని, మరి రామాయణంలో జాంబవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడని ఉంది? బ్రహ్మ ముఖం నుంచి వచ్చాడని ఉంది. మరి బ్రహ్మ ముఖం నుంచి వచ్చిన జాంబవంతుడు మాది ఎట్లయ్యాడు? బ్రాహ్మణుడు కదా అవుతాడు. ఈ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజులు వాళ్ళు. ఈ దేశంలో వాళ్ళు కుర్చీల్లో కూర్చోంటే మిగిలిన కులాలన్నీ కూడా వాళ్ళ ముందు బానిసలాగా మోకరించేవాళ్ళు. అది కాదురా, మరి నువ్వే చెప్తావు వాళ్ళెవరో ఆరులు అక్కడ ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు వచ్చే వరకు అసలు నా దేశంలో కుల వ్యవస్థ లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కుల వ్యవస్థ నిచ్చిన మెట్ల వ్యవస్థ తీసుకొచ్చారని చెప్తావు. మళ్ళీ ఇక్కడ నువ్వే చెప్తున్నావు మాదిగులు రాజులుగా ఉంటే వాళ్ళ కింద మిగతా కులాల వాళ్ళందరూ కూడా బానిసలుగా మోకలే వాళ్ళు ఏంటి? నీకన్నా క్లారిటీ ఉంది, ఏం మాట్లాడుతున్నావు? అలాంటిది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను చంపి వాళ్ళని రాక్షసులాగా చిత్రీకరించి మన రాజులను చంపిన రోజులు మనతోనే పండుగ చేసుకునేలాగా చేశారు. బైబిల్లో చాలా ఉంది కదా నుంచి అదే అడుగుతున్నా. నువ్వు చెప్తున్న ఆ మాదిగ చక్రవర్తులు ఎవరు? ఎవరో ఎక్కడి నుంచో వచ్చారంటున్నావు కదా బయట. అది చెప్పు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? ఎప్పుడు వచ్చారు?